వైద్య కళాశాలల నిర్మాణ విషయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అబద్ధాల సమాహారమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామినీ శర్మ తీవ్రంగా విమర్శించారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే, ప్రజలు సుఖంగా జీవిస్తుంటే జగన్ తట్టుకోలేకపోతున్నారు. అందుకే కూటమి ప్రభుత్వం ఏర్పడిన మరుసటి రోజే అబద్ధాల ప్రచారం మొదలుపెట్టారు అని యామినీ శర్మ మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వైద్య రంగంలో ఒక్క అభివృద్ధి పని కూడా జరపలేదని ఆమె వ్యాఖ్యానించారు. మొండి గోడలు, ఖాళీ స్థలాలు చూడ్డానికే నర్సీపట్నం వెళ్లారా? రాష్ట్రంలో 17 వైద్య కళాశాలల కోసం కేంద్రం కేటాయించిన 1950 కోట్లను ఉపయోగించలేకపోయిన ప్రభుత్వం ఇప్పుడు మాటలతో మోసం చేస్తోంది. వైసీపీ ప్రభుత్వం 8480 కోట్లు కేటాయించిందని చెప్పుకుంటూ కళాశాలల భవనాలు ఎందుకు నిర్మించలేదు? కొన్నింటిని భూసేకరణ కూడా జరగలేదేంటి అని ఆమె ప్రశ్నించారు. అదేవిధంగా జగన్ పాలనలో రాష్ట్రం అవినీతి కేంద్రంగా మారిందని, కల్తీ మద్యం వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని యామినీ శర్మ ఆరోపించారు. జగన్ పాలనలో ప్రతి రంగంలో అవినీతి, అబద్ధాలు, అర్ధరహిత నిర్ణయాలే కనిపించాయి. ఇక ప్రజలు ఆయన నిజ స్వరూపాన్ని తెలుసుకున్నారు అని వ్యాఖ్యానించారు.